కోల్డ్ స్టోరేజ్ వ్యాపారంలో అడుగుపెట్టడం ద్వారా తక్కువ ముప్పుతో సుదీర్ఘకాలం పాటు స్థిరమైన మరియు భారీ లాభాలు గడించే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వివిధ రకాల సబ్సిడీలు మరియు బ్యాంకు రుణాల మద్దతు తోడైతే ఈ రంగంలో తక్కువ సొంత పెట్టుబడితోనే వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించి ఏడాదికి లక్షల్లో రాబడి పొందొచ్చు. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం మరియు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. రైతులకి మరియు వ్యాపారులకి ఈ నిల్వ సౌకర్యం ఎంతో కీలకం కావడంతో ఏడాదంతా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లకి మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా సోలార్ పవర్ ఆధారిత చిన్న తరహా కోల్డ్ రూములు మరియు కంటైనర్ కోల్డ్ స్టోరేజ్ మోడల్స్ అందుబాటులోకి రావడంతో తక్కువ బడ్జెట్తో ఈ వ్యాపారాన్ని సులువుగా పల్లెటూరులో కూడా స్థాపించే వీలుంది. ఈ వ్యాపార ప్రారంభానికి అవసరమైన స్థలం, పెట్టుబడి మరియు నిర్వహణ ఖర్చుల వివరాలను పరిశీలిస్తే యూనిట్ పరిమాణాన్ని బట్టి బడ్జెట్ నియంత్రించబడుతుంది. చిన్న తరహా సోలార్ కోల్డ్ రూమ్ లేదా 5 నుంచి 10 టన్నుల సామర్థ్యం ఉన్న పోర్టబుల్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకి సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు మూలధనం అవసరం అవుతుంది. దీనికి ప్రభుత్వం గట్టిగానే సబ్సిడీలు, రాయితీలు, ప్రభుత్వ రుణాలు కూడా ఇస్తుంది. ఇదే పెద్ద తరహా 500 నుంచి 1000 టన్నుల సామర్థ్యం కలిగిన భారీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ స్థాపనకి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం బడ్జెట్లో స్థల సేకరణ, నిల్వ భవన నిర్మాణం, ఇన్సులేషన్ ప్యానెళ్లు, కంప్రెషన్లు, చిల్లర్లు, అలాగే సోలార్ సిస్టమ్ లేదా జనరేటర్ వంటి విద్యుత్ బ్యాకప్ యంత్రాల కొనుగోలు భాగమై ఉంటాయి. రోజువారీ నిర్వహణ కోసం కరెంటు బిల్లులు, రవాణా మరియు మిషన్ ఆపరేటర్ల యొక్క వేతనాలు ప్రధాన ఖర్చులుగా ఉంటాయి. వ్యాపారానికి చట్టబద్ధత కల్పించడానికి ఎంఎస్ఎంఈ నమోదు, స్థానిక పంచాయతీ లేదా మున్సిపల్ అనుమతులు, జీఎస్టీ నమోదు మరియు ఆహార ఉత్పత్తుల నిల్వల కోసం ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు మరియు సబ్సిడీల గురించి చూస్తే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నేషనల్ హార్టికల్చర్ బోర్డు మరియు ఇతరత్ర పథకాల ద్వారా ప్రభుత్వం భారీగా సహాయాన్ని అందిస్తోంది. కొత్తగా కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించే వారికి ప్రాజెక్టు మొత్తంలో 30% నుంచి 50% వరకు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ మంజూరు చేస్తుంది. ఉదాహరణకి 12 లక్షల విలువైన చిన్న సోలార్ కోల్డేజ్ నిర్మాణానికి రైతులకి లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి కేవలం ₹3 నుంచి ₹4 సొంత పెట్టుబడి సరిపోతుంది. మిగిలిన మొత్తంలో సబ్సిడీ మరియు బ్యాంక్ రుణాలు గట్టిగానే ఇస్తాయి. జాతీయకృత బ్యాంకులు ఈ ప్రాజెక్టు నివేదిక ఆధారంగా మొత్తం వ్యవసాయంలో 70% వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ వ్యాపారంలో పెట్టుబడి మీద రాబడి మీకు చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఒకసారి యూనిట్ ప్రారంభమైన తర్వాత ప్రతి నెల అద్దె రూపంలో లేదా స్వయంగా నిల్వ వ్యాపారం ద్వారా స్థిరమైన ఆదాయం వస్తుంది. సాధారణంగా పెట్టిన మూలధన పెట్టుబడి 2 నుంచి 3 ఏళ్ల వ్యవధిలో తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా నికర లాభమే అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ సేవల్ని మార్కెటింగ్ చేయడం ద్వారా ఖాతాదారులకు సంప్రదించే విధానం చాలా సులభం. మీ ప్రాంతంలోని స్థానిక రైతులు, పండ్లతో తోట యజమానులు, అలాగే కూరగాయల హోల్సేల్ వ్యాపారులు, పూల వ్యాపారులు, డైరీ నిర్వహణ మరియు రోడ్ సైడ్ సూపర్ మార్కెట్ల యాజమాన్యాలను నేరుగా కలవాలి. కోల్డ్ స్టోరేజ్లో సరుకు నిల్వ ఉంచడం వల్ల పంట పాడవకుండా మార్కెట్లో మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని వారికి వివరించి ఆర్డర్లు పొందే ప్రయత్నం చేయాలి. అలాగే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు వ్యాపార నెట్వర్క్లో భాగస్వామ్యం కావడం ద్వారా నిరంతరం కస్టమర్లను పొందొచ్చు. ఈ వ్యాపార సాంకేతిక పరికరాలు మరియు సమాచారం కోసం ఎన్ఫోర్స్మెంట్ ఎకోఫ్రోస్ట్ టోల్ ఫ్రీ నంబర్ 1800 121 7515 ద్వారా మీరు వారిని సంప్రదించవచ్చు.